ఒకసారి ఒక పేషెంట్ వచ్చింది. ఏమని వచ్చిర్రు, సార్ మోకాల్లో ఒక సైడ్కి ఆపరేషన్ చేసుకున్నా ఇంకో సైడ్కి చేయదలుచుకోలేను సార్, ఎందుకంటే మొత్తం ఇట్లా కాలే స్టిఫ్ అయిపోయింది, బెండే అవుతలేదు. అయితే ఏంటంటే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, హార్ట్ వ్యాధులు ఉంటే కూడా ఒక్కొక్కసారి సర్జరీ చేయకుండా ఉంటుంది. పని నడిచినప్పుడు వరకు నడవండి. హోమియోపతి మీ పని నడిచిన లాగా చెయ్యదు, బండినే కొత్తది చేసేస్తుంది, మొత్తం మొత్తం రిస్టోర్ చేసేస్తాం బండిని. అట్లా ఉంటుంది హోమియోపతి, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సర్జరీ అసలు అవసరం ఉండదు మీరు అనుకున్నప్పుడు వరకు. మీకు సర్జరీ చేసుకోవద్దు అని ఉంటే మీరు ఏ మందు తీసుకోకపోయినా మీరు నడుస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను, మీ అందరూ జాగ్రత్తగా వినండి. ఏం చేయండి అంటే, ఆవు నెయ్యి, ఆవు నెయ్యిలో మీరు జర పసుపు వేయండి. పసుపు వేసి దీంట్లో కొంచెం కరియాపాకు వేయండి. కరియాపాకు వేసి దీన్ని గరం చేయండి. ఏమవుతుంది, పోపు వచ్చినట్టు అవుతుంది. పోపు చేస్తాం కదా బగారా, అట్లా అయిపోతుంది. అప్పుడు స్టవ్ బంద్ చేయండి. ఇది బాగా కలుపుకోండి. జర సెమీ సాలిడే ఉంటుంది. ఇది మీరు మోకాళ్ళకి కరివేపాకు పొడి పొడిలాగా అయిపోతుంది అనుకోండి, అది అప్లై చేసి ఒక గంటన్నర 3-4 గంటలు వదిలేసేయండి, జర రిలీఫ్ ఉంటుంది. ఇదొకటి చెయ్యండి. మళ్ళా దాంతోపాటు పాలల్లో చాయ్ తాగుతారు కదా, చాయ్లో మీరు పసుపు వేసుకొని తాగండి బాయ్, ఆ పని చేయండి. దాంతో మీకు రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాల్జెసిక్, యాంటీబయాటిక్, ఈ 4 ప్రాపర్టీలు ఉంటాయి. వేరే వేరే దేశాలలో దీన్ని ఎట్లా కమర్షియలైజ్ చేయాలని చూస్తున్నారు. మీరు కూడా ఇట్లా చేసి చూడండి ఎట్లా అవుతుంది.